మనమంతా జ్ఞానాన్ని పెంచుకోవాలనే చెప్తున్నాం, తెలుసుకుంటున్నాం. మనం పెద్ద అవరోధం ఏది అంటే అహంకారం. ముందు అది తొలగించాలి. అది మీకు మీరు తొలగించుకోలేరు, అది గురువు వల్లే సాధ్యం. ఆయనకు తెలుస్తుంది నీలో అహంకారం ఉందా లేదా అన్నది ఆయన తెలుసుకోగలడు. నీలో ఉండే అహంకారాన్ని బట్టి అది తొలగించే ప్రయత్నం చేస్తాడు. ఆయన మాటలు, ఆయన తిట్లు, ఇంకేమైనా చర్యలు అర్థం కావు, అపార్థం చేసుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇంకేతంటే మన పత్రికని కనుక మనం గమనిస్తే వారు చేసేది కూడా ఇదే అని మనకు తెలుస్తుంది. ఎందుచేతనంటే ముఖ్యంగా ఆయన ప్రతి ఒక్కరిలోని అహంకారం తొలగించడానికి ప్రయత్నిస్తారు. కారణం, మనం జ్ఞానం పెంచుకోవాలి అంటే ఇదే ముఖ్యం. కనుక పత్రికారు చేసే ఈ ప్రయత్నం చాలామంది అర్థం చేసుకోలేక అపార్థం చేసుకుని ఆయనకు దూరం అవుతున్నారు. ఇది నేను బాగా గమనించాను పత్రికారి దగ్గర. ఏంటి ఇలా తిడుతూ ఉంటాడు ఈయన, ఏదో వంక పెట్టి ఏమీ లేకపోయినా అనుకునేవాళ్ళం. కానీ ఆయనకు కావలసిన వాళ్ళు, బాగా దగ్గర వాళ్ళు ఎంతో ఎదగాలి అనే తపన ఆయనలో ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళు చేసే పని ఏమిటి అంటే శిష్యునిలో ఉన్నటువంటి అహం తొలగించే ప్రయత్నమే చేస్తారు వాళ్ళు. ఈ ఆధ్యాత్మిక మార్గంలో, జ్ఞాన మార్గంలో నీలో ఎన్ని మంచి లక్షణాలు ఉండొచ్చు, ఈ అహం ఉంటే అవన్నీ వృధా అయిపోతాయి. అందుకే వాళ్ళు ఆ ప్రయత్నమే చేస్తారు. అదే పత్రికారు కూడా చేసేవారు.